స్టార్ వచ్చారు. గులాబీ శ్రేణుల్లో సమరోత్సాహం నింపారు. రాజకీయంగా కాంగ్రెస్ పై నిప్పులు చెరిగిన గులాబీ బాస్ తెలంగాణ ఉద్యమము సవాళ్లను ప్రస్తావించారు. పోరాట స్ఫూర్తితో కలబడదాం, నిలబడదాం, మళ్ళీ మనదే అధికారం అంటూ క్యాడర్లో జోష్ నింపారు. 7 నెలలైంది కేసీఆర్ క్యాడర్ మధ్యలోకి వచ్చి. ఈ గ్యాప్లో ఎవరైనా ఫామ్ హౌస్కి వెళ్తే కలవడం తప్ప ఆయన వచ్చి కలిసింది లేదు. కానీ నిన్న వచ్చారు. 2 గంటల పాటు సాగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో కేసీఆర్ 2 లైన్లు తీసుకున్నారు. ఒకటి బీఆర్ఎస్ ఖతం అంటూ విపక్షాలు చేస్తున్న విమర్శలకు చెక్ పెట్టారు. రెండవది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ మళ్ళీ అధికారంలోకి ఎలా వస్తామో వివరించారు. రాజకీయపరమైన విమర్శలు చేశారు గులాబీ బాస్. కాంగ్రెస్ గ్రాఫ్ అమాంతం పడిపోయిందన్నారు. హస్తంపైనే కాదు సీఎం రేవంత్ పైన ఇంత త్వరగా ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని ఊహించలేదన్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రతి ఏడు రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకుంటూ పోయామని, కానీ ఇప్పుడు మాత్రం ఆ పరిస్థితి కనిపించడం లేదన్నారు. నాడు ఉన్న అధికారులే ఇప్పుడు ఉన్నారు, వాళ్లతో పని చేయించుకోవడం కూడా ముఖ్యమంత్రికి రావడం లేదని విమర్శించారు. మంత్రులు పట్టించుకుంటలేరు, పార్టీల వర్కింగ్ ప్రెసిడెంట్ పట్టించుకుంటలేడు, ప్రజలు పట్టించుకుంటలేరు, బయటకు పోదామంటే భయం అవుతుంది, ఇంట్లో కూడా పట్టించుకుంటారో లేదో డౌట్. నేనేమంటున్నా అంటే ఈ పిచ్చి మదాకులతో ఎక్కువ రోజులు టైంపాస్ ముచ్చట్లతో గవర్నమెంట్ నడపలేము. బజార్ భాష మాట్లాడడం ఈజీ. కేసీఆర్ గారు ఇదివరకు చెప్పినారు, బజార్ భాష మాట్లాడి 4 డైలాగులు పంచ్ డైలాగులు కొట్టడం ఈజీ, పరిపాలన చాలా కష్టం. అలా కూర్చుంటే తెలుస్తుంది. ఇవాళ ఎవరి సత్తా ఏందో ప్రజలకు అర్థమైంది, పరిపాలన సామర్థ్యం ఏందో ఇప్పటికే అర్థమైంది. ఇంకా రానున్న రోజులు అన్ని తేలుతాయి. పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల పదవులు పోతాయని జోస్యం చెప్పారు కేసీఆర్. ఉప ఎన్నికలకు పార్టీ నేతలు శ్రేణులు సిద్ధంగా ఉండాలన్నారు. మరికొన్ని రోజుల్లో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ కోసం ప్రతి కార్యకర్త కష్టపడాలన్నారు. ఓవైపు లీడర్లలో ఉత్సాహం నింపుతూనే ఇంకోవైపు కాంగ్రెస్ పై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. పార్టీ పరంగా వేరువేరు అంశాలపై నేతలకు దిశానిర్దేశం చేశారు కేసీఆర్. తెలంగాణ కోసం బీఆర్ఎస్ మాత్రమే పోరాడగలదన్నారు. ప్రజల కష్టాలను బీఆర్ఎస్ మాత్రమే అర్థం చేసుకుంటుందన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ మళ్లీ వెనక్కిపోతుంది. 25 ఏళ్ల స్ఫూర్తితో మళ్లీ తెలంగాణను నిలబెట్టుకోవడానికి అంతా పోరాడాలన్నారు. బీఆర్ఎస్ ఒక్క ఓటమితో కొట్టుకుపోయే పార్టీ కాదని 100కు 100% మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి తీరుతుందన్నారు. ఇక సభ్యత్వ నమోదు బాధ్యతలు హరీష్ రావుకు అప్పగించారు కేసీఆర్. త్వరలోనే మహిళా కమిటీల ఏర్పాటు ఉంటుందన్నారు. యువతతో పార్టీకి భవిష్యత్తు, పార్టీతో యువత భవిష్యత్తు ఉంటుందన్నారు. కొద్ది రోజుల గ్యాప్ తర్వాత తెలంగాణ భవన్కు వచ్చిన కేసీఆర్ లీడర్లో క్యాడర్లో ఫుల్ జోష్ నింపారు.